హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చష్మా బాను అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే బ్లాగ్స్ పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల పెట్టలేదు గాయస్. నేనైతే ఇప్పుడు చాలా మంచి వీడియోని అయితే పోస్ట్ చేసేస్తున్నాను. వెంటనే వెళ్ళి ఫుల్ వీడియో చూసేయండి, స్కిప్ అయితే అస్సలు చేయొద్దు. సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో తెలుసు కదా, స్పెషల్ వీడియో ఫర్ మీ, నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో మొత్తం వీడియో చూసేయండి గైస్. సో ఇంకా లేట్ ఎందుకు, గెట్ ఇన్ ది ద వీడియో. హే గైస్, ఐఎమ్ బ్యాక్. నేనైతే ఫ్రెష్గా హెడ్ బాత్ చేసి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే టైం అయితే చాలా అయిపోతుంది, ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి. సో రెడీ అయిపోదాం గైస్. మార్నింగ్ నుంచి గైస్ ఫుల్ వర్షం తెలుసా, అసలు ఆగట్లేదు, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు అనమాట. ఎలా వెళ్ళాలో ఏంటో ఆఫీస్కి అసలు అయితే ఐడియా అయితే లేదు. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఇప్పుడు రెడీ అయిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏం చేద్దాం, స్కిన్ కేర్ చేసేద్దాము. డన్. ఫస్ట్ అయితే నేను లిప్స్కి లిప్ బామ్ పెడుతున్నాను. నెక్స్ట్ డ్రెస్ వేసేసుకుందాం. హెయిర్ అయితే ఫుల్ పెట్టుకుంది గైస్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఆల్సో. సో నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్తే ఏం చేసేద్దాం గైస్, సన్ స్క్రీన్ పోసేద్దాము. సమ్మర్ సీజన్ కదా, ఎక్కువై పోదాం. సన్ స్క్రీన్ కొంచెం డ్రై అయ్యేలోపు మనం జ్యువెలరీ అయితే పెట్టేసుకుందాం గైస్. ఓకేనా? ఫస్ట్ ఈ ఇయర్ రింగ్స్. బాగుందా గైస్? నెక్స్ట్ స్కిన్ కేర్ ప్రాసెస్లో నేనైతే సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ అయితే కొంచెం పూస్తున్నాను అనమాట. చూసారు కదా గైస్, ఈ ఫౌండేషన్ వల్ల మనకి ఇన్స్టెంట్ లుక్ అయితే చేంజ్ అయిపోతుంది. లుక్ ఎట్ మై ఫేస్, చాలా బాగుంది. నెక్స్ట్ ఐమ్ అప్లైయింగ్ మై ఫేవరెట్ లిప్స్టిక్. ఐ లవ్ దిస్ లిప్స్టిక్ షేడ్ గైస్. చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
దిస్ ఈస్ ద గోల్డ్ నోస్ రింగ్ గైస్. మా సిస్టర్ అయితే నాకు నైట్ సెలబ్రేషన్స్ చేశారు కదా, అక్కడ గిఫ్ట్ అయితే చేశారనమాట గోల్డ్ నోస్ రింగ్. చాలా ట్రై చేశాను గైస్ వేసుకోవడానికి, బట్ చాలా పెయిన్ వచ్చిందనమాట. నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే చేశాను గైస్. ఇదైతే నాకు మా సిస్టర్ అండ్ మా బావ నైట్ 12 AM వచ్చి సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నైట్ గైస్ అప్పటికప్పుడు లేచి రెడీ అయ్యాను అనమాట. जाओ. ఓకే 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 ఎల్కేజీలో పడని తీసుకెళ్ళి ఇంకా నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత నేనైతే కేక్ పట్టుకొని కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను అనమాట. మీ అందరికీ ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెలుసు కదా గైస్, ఇక్కడ కూడా మెన్షన్ చేస్తాను చూడండి. నేనైతే ఈ రీల్స్ అన్నీ ఆల్రెడీ నా ఇన్స్టాలో పోస్ట్ అయితే చేసేస్తున్నాను. చష్మా బాను షేక్. నా బర్త్డే బిఫోర్ డే అయితే నేను మా సిస్టర్ దగ్గరికి వెళ్ళి మెహందీ అయితే పెట్టించుకున్నాను. చాలా బాగా వేస్తుంది గైజ్ మా సిస్టర్. నేను మా సిస్టర్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను ట్యాగ్ చేస్తాను అనమాట ఇక్కడ.
నా బర్త్డే మొత్తంలో దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ గైజ్, మజ్జిగ డొనేషన్. మీ అందరికీ తెలుసు కదా, రైల్వే రోడ్లో గీతా మందిరం ఉంటుంది. అక్కడ ప్రతి మంత్ ప్రతి ఇయర్ మజ్జిగ డొనేషన్ అయితే చేస్తారనమాట. నేనైతే డిసైడ్ అయ్యాను ఇక్కడ నేను కూడా మజ్జిగ డొనేషన్ ఇవ్వాలి అని చెప్పి. అందుకే నేను లడ్డు అండ్ బర్త్డే కాబట్టి లడ్డు అండ్ మజ్జిగ డొనేషన్ అయితే ఇచ్చానమాట. చాలా హ్యాపీ అనిపించింది కదా, అందరూ వచ్చి విష్ చేసి మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు. గైస్ హియర్ ఐ వాంట్ టు షేర్ యూ సంథింగ్ అనమాట. ఏంటంటే మీరు ముస్లిం కదా, మీరు టెంపుల్లో ఎందుకు ఇచ్చారు డొనేషన్ అని మీకు కూడా డౌట్స్ రావచ్చు. ఇదే క్వశ్చన్ నన్ను అక్కడ వాళ్ళు కూడా అడిగారు అనమాట. మేడం మీరు ముస్లిం కదా, ఇస్తున్నారు, అసలు చాలా హ్యాపీ అనిపించింది మాకు అని చెప్పి. నేనైతే అదే చెప్పాను గైస్, ప్రతి ఒక్కరు మనుషులమే గైస్, ముక్కులాలు మతాలు ఇవన్నీ చూసుకుంటే వేస్ట్ అనమాట లైఫ్. అందరూ హ్యాపీగా ఉండాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలి. ఎవరైనా సరే వాళ్ళ హ్యాపీనెస్ కోసమే ఏదైనా చేస్తారు. నేను కూడా అలాగే చేశాను అనమాట. చాలా చాలా మంది వస్తారు గైస్ ఇక్కడ మజ్జిగ తాగడానికి. వాళ్ళు కూడా అలాంటి ఎండలో వాళ్ళ చల్లదనం కోసమే కదా గైస్ వస్తారు తాగడానికి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆఫీస్ నుంచి అయితే ఇంటికి వచ్చేసి బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను గైస్. నేను ఇంటికి వచ్చి ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసుకుని రెడీ అయ్యేలోపు నా ఫ్రెండ్ వచ్చేసింది అనమాట. ఇంటి దాకా వెళ్దాము, కొంచెం పని ఉందని చెప్పి తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇంకా కేక్ కటింగ్ అయితే సెలబ్రేట్ చేసింది నాకు. యూ ఆల్ నో కదా, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ మోర్ దాన్ 8 years. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సర్ప్రైజ్ పప్పీ, లవ్ యూ. Happy birthday to you. Happy birthday to you. చూడు నువ్వు పెట్టేసుకో. ఫస్ట్ నేనే పెట్టేసుకో. ఫస్ట్ నీకు నేనే. 24.
నా బర్త్డే రోజు ఫస్ట్ టైం గైజ్ నేను 6 కేక్స్ కట్ చేశాను అనమాట. అస్సలు అనుకోలేదు ఎన్ని కేక్స్ కట్ చేస్తాను అని చెప్పి. నా బర్త్డే ఈసారి చాలా చాలా స్పెషల్గా జరిగింది గైజ్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని మా ఇంటికి వచ్చేసరికి ఈజ్ మై బెస్టీ. తను నాకు సర్ప్రైజ్గా కేక్ కట్ చేయడానికి కేక్ తీసుకొచ్చారనమాట. అండ్ నా బ్రదర్ కూడా నా కోసం కేక్ని అయితే తీసుకొని వచ్చారు. రియల్లీ గైజ్ నేనైతే నా బెస్ట్ దగ్గర నుంచి ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కంగ్రాచులేషన్స్ ఫర్ 10K రాపిచ్చి గుర్తు చేసుకుని మరీ వేయించుకొని వచ్చారనమాట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ యువర్ బెస్టీ. అండ్ అయితే 2 కేక్స్ పెట్టేసి కటింగ్స్ అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను నేనైతే. మా పాప కూడా నాకు విష్ చేసేస్తుంది చూడండి ఎంత క్యూట్గా.
నా బెస్టీ అయితే కేక్తో పాటు గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారనమాట. నేనైతే అవి ఓపెన్ అయితే చేసేసాను. చాలా చాలా ఎగ్జైటెడ్ అనమాట నాకు గిఫ్ట్స్ ఓపెన్ చేసేదాకా. తను ఓపెన్ చేయమని చెప్పారని చెప్పి నేను ఇంకా అయితే ఓపెన్ చేసేసాను. దాంట్లో అయితే ఎంత క్యూట్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా అసలు. నాకైతే ఇప్పుడు దాకా ఎల్లో కలర్ లేదని చెప్పి తను బాగా సెలెక్ట్ చేసి నా కోసం ఎల్లో లెహెంగా తీసుకొచ్చారు. అండ్ వాచ్ కూడా తీసుకొచ్చారనమాట. మీకు తెలుసు కదా నేను అసలు వాచెస్ అస్సలు యూజ్ చేయను. నా ఆఫీస్ టీమ్ కూడా నా కోసం కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మై క్యూటీస్. గైజ్ నా బర్త్డేకి తీసిన చాలా క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి అనమాట. నాకైతే చాలా చాలా బాధగా ఉంది. దీస్ ఆర్ ద క్యూటెస్ట్ గిఫ్ట్స్ ఐ రిసీవ్డ్ ఆన్ మై బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది బ్యూటిఫుల్ విషెస్ అండ్ వండర్ఫుల్ గిఫ్ట్స్ ఐటమ్స్ గైజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ కేక్ అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ గిఫ్ట్ ఆల్సో. Thank you so much for everything, my lovelies. Do follow and do subscribe, do support me lifelong. Thank you so much once again. Love you.